నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ టీం ఘన విజయం సాధించింది. 201 పరుగుల భారీ టార్గెట్ను కేవలం 16 ఓవర్స్లోనే చేసి 9 వికెట్ల తేడాతో ఒక భారీ విక్టరీ కొట్టారు. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ మరీ ఈ రేంజ్లో గెలుస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్లీ ద మ్యాన్ విల్ జాక్స్ అసలు మైండ్ పోయే బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్లీ ఓవర్ నెంబర్ 15 మరియు ఓవర్ నెంబర్ 16 ఈ 2 ఓవర్స్లో కింగ్ కాంగ్ సినిమా చూపించాడు. సో ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం చేసింగ్లో చూసుకుంటే 14 ఓవర్ వరకు అంత మామూలుగానే ఉంది. ఆర్సీబీ వాళ్ళు ఒక 18 ఓవర్స్లో గేమ్ని ఫినిష్ చేస్తారు, చాలా కంఫర్టబుల్గా గెలుస్తారనుకున్నాం. బట్ సడన్గా విల్ జాక్స్ ఒక తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్ఫాక్ట్ అతను తుఫాన్ ఏ రేంజ్లో ఉందంటే 31 బాల్స్లో కొట్టాడు, బట్ సెంచరీని చూసుకుంటే కేవలం 41 బాల్స్లో కొట్టేశాడు. అంటే అతను తన సెంచరీలో 250ని కేవలం 10 బాల్స్లో కొట్టాడు. సో ఇలాంటి పవర్ హిట్టింగ్ ఆర్సీబీ టీం తరపున చూసి చాలా కాలం అయింది. పర్టికులర్గా ఈ సీజన్లో చూసుకుంటే ఆర్సీబీ టీం ఏ మ్యాచ్లో కూడా అంత డామినేట్ చేసి ఆడలేదు. నిజంగా నేనేమనుకున్నానంటే 14 ఓవర్ అయ్యేసరికి సర్లే కోహ్లీ సెంచరీ చేస్తాడేమో అనుకున్నా. అప్పటికి కోహ్లీ 69 మీద బ్యాటింగ్ చేస్తున్నాడు, టార్గెట్ ఏమో 53 రన్స్ ఉంది. దీంతో విరాట్ కోహ్లీ చేజింగ్లో సెంచరీ కొడతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేశా. బట్ 2 ఓవర్స్లో మొత్తం తలక్రిందులు అయిపోయింది. 14 ఓవర్ అయ్యేసరికి 44 పరుగుల మీద ఉన్న విల్ జాక్స్ 16 ఓవర్ అయ్యేసరికి సెంచరీ కొట్టేశాడు. అంటే అతను కేవలం 2 ఓవర్స్లో ఏకంగా 56 రన్స్ కొట్టాడు. సో అతనైతే గేమ్ని ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తాడని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక విక్టరీ అయితే ఆర్సీబీ టీంకి ఒక స్వీట్ రివెంజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం, లాస్ట్ ఇయర్ జీటీ టీం ఆర్సీబీ టీం యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ మీద దెబ్బ కొడుతూ మ్యాచ్ గెలిచారు. అండ్ ఇయర్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ చేశారు ఆర్సీబీ టీం. జీటీ టీం యొక్క ప్లే ఆఫ్ ఆశల మీద దెబ్బ కొడుతూ ఇప్పుడు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకున్నారు. మెయిన్ ఆర్సీబీ టీం చూసుకుంటే మ్యాచ్కి ముందు కేవలం ఒక్కసారి మాత్రమే 200 కంటే పెద్ద టార్గెట్ను చేశారు. అది కూడా ఎప్పుడో 2010 సంవత్సరంలో అనుకుంటా. సో ఆల్మోస్ట్ 14 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ టీం మరోసారి 200+ టార్గెట్ను చేసింది. అండ్ వాళ్ళు కనుక మ్యాచ్లు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి ఇచ్చుంటే ఖచ్చితంగా ఈ పార్టీకి చాలా గొప్ప పొజిషన్లో ఉండేవారు. ఖచ్చితంగా ప్లే ఆఫ్ రేస్లో టాప్లో ఉండేవారు. సో సగం సీజన్ ముగిసిన తర్వాత ఆర్సీబీ టీంకి వాళ్ళ కాంబినేషన్ సెట్ అయింది. మెయిన్లీ మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్ కాంబినేషన్ చూసుకుంటే మామూలుగా లేదు, కంప్లీట్లీ డెడ్లీ కాంబినేషన్. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళ టీంలో చేసిన చేంజ్ చూసుకుంటే లాకీ ఫెర్గ్యూసన్ ప్లేస్లో గ్లెన్ మ్యాక్స్వెల్ వచ్చాడు. అండ్ అతను వచ్చిన తర్వాత ఒకసారి ఆర్సీబీ టీం యొక్క బ్యాటింగ్ లైనప్ చూడండి. విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్, విల్ జాక్స్, పట్టిడార్, మ్యాక్స్వెల్, గ్రీన్, కార్తిక్ అండ్ దెన్ మహిపాల్ లామ్రోర్. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక్కసారికి ఈ సీజన్లో ది బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఆర్సీబీ టీం దగ్గర కనబడింది. మెయిన్లీ వాళ్ళు 4 ఫారెన్ ప్లేయర్స్ని బ్యాటింగ్ సైడ్ ఉండే వాళ్ళని ఆడించారు. 3 ఆల్రౌండర్స్ ఉన్నారు, బట్ 3 కూడా బ్యాటింగ్ ఆల్రౌండర్స్. అండ్ ఫ్యాప్ చూసుకుంటే ఎడసరికి ఒక బ్యాట్స్మెన్. సో 4 ఫారెన్ బ్యాట్స్మెన్ ప్లస్ 4 ఇండియన్ బ్యాట్స్మెన్. అండ్ వీళ్ళకి తోడు చివరిలో స్వప్నిల్ సింగ్ మరియు కరణ్ శర్మ, వీళ్ళు కూడా 6 ఎలా కొట్టారో లాస్ట్ మ్యాచ్లో చూసాం. సో ఇలాంటి కాంబినేషన్ కనుక ఆర్సీబీ టీం స్టార్టింగ్లోనే పట్టుకుని ఉంటే ఈ సీజన్లో ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు చూసి ఉండేవారు. అఫ్కోర్స్ స్టిల్ ఇప్పటికీ వాళ్ళ బౌలింగ్ వీక్గానే ఉంది, బట్ ఈ రోజున్న బ్యాటింగ్తో వాళ్ళు స్టార్టింగ్ నుండి ఆడుంటే ఖచ్చితంగా ఈ బౌలింగ్ సమస్య అసలు కనిపించేదే కాదు. జస్ట్ లైక్ ఎస్ఆర్హెచ్, డీసీ మరియు కేకేఆర్ జట్లు ఎలా అయితే బ్యాటింగ్ పవర్తో గెలుస్తున్నాయో అలాగే ఆర్సీబీ టీం కూడా మ్యాచ్లో బ్యాటింగ్ పవర్తో గెలిచి ఉండేవారు. సో టు బి ఫ్రాంక్ ఆర్సీబీ టీం అయితే తమ బెస్ట్ ప్లేయింగ్ లోన్ కాంబినేషన్ కొంతవరకు లేట్గా ఫైండ్ చేశారు. ఇక మ్యాచ్లో చూసుకుంటే టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ వచ్చిన గుజరాత్ టీంకి అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఓవర్లోనే వాళ్ళ ఓపెనర్ సాహా అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత చూసుకున్న వాళ్ళకి ఎక్కువగా రన్స్ రాలేదు. మెయిన్లీ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. 19 బంతులు ఆడేసి కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. సో పవర్ ప్లేలో చూసుకుంటే ఆర్సీబీ బౌలర్స్ మరోసారి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ స్వప్నిల్ సింగ్ మరియు సిరాజ్ అసలు రన్స్ ఇవ్వలేదు. అలాగే మ్యాక్స్వెల్ కూడా ఇనిషియల్గా చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో పవర్ ప్లేలో ఆర్సీబీ టీం యొక్క మంచి బౌలింగ్ కారణంగా జీటీ టీం కేవలం 42 రన్స్ మాత్రమే చేసింది. అండ్ ఆల్సో పవర్ ప్లే ముగియగానే వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా అవుట్ అయిపోయాడు. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో జీటీ టీం 6.4 ఓవర్స్లో కేవలం 45 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. అండ్ ఈ స్టార్ట్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది ఒక లో స్కోరింగ్ గేమ్ అవుద్దులు అని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేశాం. బట్ మిడిల్ ఓవర్స్లో మాత్రం ఆ టీం చాలా బాగా కంబ్యాక్ చేసింది. మెయిన్లీ జీటీ టీం చేసిన బెస్ట్ మూవ్ ఏంటంటే షారుఖ్ ఖాన్ నెంబర్ 4లో బ్యాటింగ్ పంపారు. అండ్ ఈ మూవ్ స్పాట్ ఆన్, చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్లీ షారుఖ్ ఖాన్ జీటీ ఇన్నింగ్స్కి ఒక మంచి మొమెంటం తీసుకొచ్చాడు. అలాగే సాయి సుదర్శన్ చూసుకున్న తన లాస్ట్ మ్యాచ్ ఫామ్ని ఎక్కడ కూడా కంటిన్యూ చేశాడు. మెయిన్లీ అతని బ్యాటింగ్లో చూసుకుంటే గేర్లు మార్చిన తీరైతే వేరే లెవెల్లో ఉంది. స్టార్టింగ్లో చాలా వరకు స్లోగానే బ్యాటింగ్ చేశాడు, బట్ ఎప్పుడైతే మిడిల్ ఓవర్స్లో షారుఖ్ ఖాన్ మంచి మొమెంటంని తీసుకొచ్చాడో అండ్ వెంటనే సుదర్శన్ కూడా తన గ్రూవ్లోకి వచ్చాడు. అతను కూడా మరి 2 స్పిన్ బౌలింగ్ను బాగా అటాక్ చేసి బ్యాటింగ్ చేశాడు. సో ఇనిషియల్గా అయితే ఆర్సీబీ బౌలర్స్ యొక్క బౌలింగ్ బాగా వర్కౌట్ అయింది, కానీ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం ఆ టీం చాలా అంటే చాలా రన్స్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ 9 ఓవర్స్లో ఆల్మోస్ట్ 100 పరుగుల వరకు ఇచ్చారు. సో షారుఖ్ ఖాన్ అయితే తన ఐపీఎల్ కెరీర్లో మొట్టమొదటి 50 కొట్టాడు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే 30 బంతులో 58 పరుగులు చేశాడు. అండ్ సుదర్శన్ చూసుకున్న తన మంచి ఫామ్ ఈ మ్యాచ్లో కూడా కొనసాగించి 49 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. మెయిన్లీ సీజన్లో విరాట్ కోహ్లీ తర్వాత 400 పరుగుల మార్క్ అందుకున్న 2వ బ్యాట్స్మెన్గా రికార్డ్ని క్రియేట్ చేశాడు. సో ఇద్దరి మధ్య అయితే మిడిల్ ఓవర్స్లో చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. కేవలం 45 బంతుల్లోనే 86 పరుగుల పార్ట్నర్షిప్ని యాడ్ చేశారు. సో ఈ పార్ట్నర్షిప్ అయితే జీటీ టీంకి డెత్ ఓవర్స్లో చాలా మంచి ప్లాట్ఫామ్ని సెట్ చేసింది. మెయిన్లీ డెత్ ఓవర్స్లో చూసుకుంటే సుదర్శన్ అన్లీచే బ్యాటింగ్ చేశాడు. ఒక ఎండ్లో డేవిడ్ మిల్లర్ స్ట్రగుల్ అవుతున్నా అతను మాత్రం చాలా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. సో చివరిలో అతనికి ఎక్కువ స్ట్రైక్ రాలేదు, కానీ లేకపోతే సుదర్శన్ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టుండేవాడు.
మెయిలీ డేవిడ్ మిల్లర్ లాస్ట్ 2 ఓవర్స్లో స్ట్రైక్ నోటేట్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే అతను 19 బంతుల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. సో ఫస్ట్ మిల్లర్ స్లో బ్యాటింగ్ కారణంగా టీం ఒక 15 రన్స్ తక్కువ కొట్టిందని చెప్పుకోవాలి. బట్ ఎనివే ఆర్సీబీ టీం బ్యాటింగ్ చూసిన తర్వాత వాళ్ళంతా ఎక్కువ కొట్టున్నా కానీ పెద్దగా యూజ్ ఉండేది కాదనిపించింది. సో కాస్త స్లోగా ఉన్న పిచ్ మీద అయితే జీటీ బ్యాట్స్మెన్ మంచిగానే బ్యాటింగ్ చేసి 200 రన్స్ బోర్డు మీద పెట్టారు. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో గ్రీన్ మరియు కరణ్ శర్మ ఇద్దరు ఎక్కువ రన్స్కి వెళ్లారు. బట్ మిగతా 4 బౌలర్స్ మాత్రం చాలా బాగా బౌలింగ్ చేశారు. మెయిలీ స్వప్నిల్ సింగ్ మరోసారి స్పాట్ ఆన్ 3 ఓవర్స్లో 23 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే సిరాజ్ చూసుకున్న బ్యాక్ టు ద ఫామ్ వరుసగా 2 మ్యాచ్లు కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 34 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఈవెన్ మ్యాక్స్వెల్కి చూసుకున్న దయాల్కి చూసుకున్నా కూడా చాలా మంచి బౌలింగ్ పడింది. సో ఆర్సీబీ టీం లాకీ ఫెర్గ్యూసన్ ప్లేస్లో మ్యాక్స్వెల్ని తీసుకొచ్చారు కాబట్టి ఒక స్పెషలిస్ట్ బౌలర్ తగ్గాడు. బట్ స్టిల్ వాళ్ళైతే తమకున్న లిమిటెడ్ ఆప్షన్స్ని కొంతవరకు బాగా యూజ్ చేసుకుని మంచిగానే బౌలింగ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఆర్సీబీ చేసింగ్ విషయానికి వస్తే ఆల్ గన్స్ ప్లేజింగ్ స్టార్టింగ్లో 1-2 ఓవర్స్ సైలెంట్గా ఆడారు అంతే. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం విరుచుకుపడి బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ ఫ్యాఫ్ డూప్లెసిస్ పవర్ ప్లేలో ఇనీషియల్ కిక్ ఇచ్చాడు. కేవలం 12 బంతుల్లోనే 24 పరుగులు చేశాడు. అండ్ దెన్ విరాట్ కోహ్లీ దాన్ని అద్భుతంగా కంటిన్యూ చేశాడు. మెయిన్లీ మ్యాచ్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే మిడిల్ ఓవర్స్లో చేసిన బ్యాటింగ్. సో లాస్ట్ మ్యాచ్లో కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు కానీ అతని స్ట్రైక్ రేట్ మీద చాలా విమర్శలు వచ్చాయి. బట్ ఈ మ్యాచ్లో మాత్రం వాటన్నింటికి సమాధానం చెప్తూ నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ని అయితే ఊతి కారేశాడు. ఏదో పగపెట్టుకుని కొట్టినట్టు పనిగట్టుకుని స్పిన్నర్స్ని గట్టి కొట్టాడు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అతను ఎలా అన్నప్పటికీ చేసింగ్ అనగానే మాత్రం ఏదో పోనకలు వచ్చినట్టు ఆడతాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా అదే చేశాడు. మెయిలీ ముందు చెప్పుకున్నట్టు స్పిన్నర్స్ ఆడిన తీరైతే నెక్స్ట్ లెవెల్. నార్మల్ స్వీప్స్ కొట్టాడు, అలాగే స్లాగ్ స్వీప్స్ కొట్టాడు. మెయిలీ సాయి కిషోర్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బౌలింగ్లో 2 సిక్స్లు కొట్టాడు. సో కోహ్లీ అయితే మరోసారి తన మాస్టర్ క్లాస్ చూపించాడు. కేవలం 44 బాల్స్లోనే 70 రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ అతను ఆడుతున్నంతసేపు విల్ జాక్స్ ఒక సెకండ్ ఫిడిల్ ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ స్పిన్నర్స్ మీద అటాక్ చేస్తుంటే అతనేమో పేస్ బౌలర్స్ని బాగా ఆడేవాడు. సో 14 ఓవర్స్ వరకు చూసుకుంటే ఆర్సీబీ చేజింగ్లో విరాట్ కోహ్లీతో డామినేషన్. బట్ ముందు చెప్పుకున్నట్టు ఓవర్ నెంబర్ 15 మరియు 16 ఈ 2 ఓవర్స్లో విధ్వంసం. అసలు బౌలర్ రిప్యుటేషన్తో సంబంధం లేకుండా చితక్ కొట్టాడు. ముందు మోహిత్ శర్మ వేసిన ఓవర్లో 3 సిక్స్లు మరియు 2 4లు కొట్టాడు. అండ్ దెన్ రషీద్ ఖాన్ బౌలింగ్లో 4 సిక్స్లు మరియు 1 4 కొట్టాడు. సో ఇద్దరైతే ఏమీ అలా టప్ప బౌలర్స్ కాదు. ఎస్పెషల్లీ రషీద్ ఖాన్ అతను ఒక వరల్డ్ క్లాస్ స్పిన్నర్. ఇన్ఫాక్ట్ బుమ్రా మరియు నరేన్ టైప్లో అతను కూడా ఒక మినిమం గ్యారంటీ బౌలర్. బట్ అలాంటి బౌలర్ బౌలింగ్లో విల్ జాక్స్ ఏకంగా 4 సిక్స్లు కొట్టాడు. సో ఓవర్ నెంబర్ 15లో 29 రన్స్ వచ్చాయి. అండ్ ఓవర్ నెంబర్ 16లో 29 రన్స్ వచ్చాయి. అండ్ ఈ 2 బిగ్ ఓవర్స్ వల్ల ఆర్సీబీ టీం చేజింగ్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేశారు. మెయిలీ వీళ్ళిద్దరు కలిసి 2వ వికెట్ అజేయంగా 166 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో ఇప్పటి వరకు గుజరాత్ టీం మీద ఎవరు కూడా ఇంత పెద్ద పార్ట్నర్షిప్ని నెలకొల్పలేదు. బట్ ది ఫస్ట్ మీద ఆర్సీబీకి మాత్రమే పాసిబుల్ అయింది. అండ్ ఈ మ్యాచ్లో విల్ జాక్స్ చూసుకుంటే కేవలం 41 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు. మెయిన్లీ అతని ఇన్నింగ్స్లో ఏకంగా 10 సిక్స్లు ఉన్నాయి. సో విల్ జాక్స్ అయితే నిజంగా అందరికీ మత్తిపోయి బ్యాటింగ్ చేశాడు. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా అదర్ ఎండ్లో షాక్లో ఉన్నాడు. అసలు ఏం జరుగుతుందబ్బా, రషీద్ ఖాన్ బౌలింగ్ ఈ రేంజ్లో కొడుతున్నాడు ఏంటని చెప్పి ఆశ్చర్యపోయాడు. సో ఫస్ట్ ప్రజెంట్ ఆర్సీబీ టీం యొక్క ఫామ్ చూసుకుంటే మిగతా టీమ్స్ యొక్క పార్టీని స్పాయిల్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నారు. చూడాలి మరి ప్లే ఆఫ్స్ రేస్లో వాళ్ళు ఇంకొన్ని టీంలకి దెబ్బ కొడతారనేది.